ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీక్తమప్యాప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మళ్ళీ మనం ఒక వీడియో ద్వారా సత్సంగంలో కలుసుకుంటున్నందుకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బాబా గారికి నా పాద నమస్కారం తెలియజేసుకుంటూ, శ్రోతలైన మీ అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక వాక్యాన్ని తీసుకుందాం. సచ్చరిత్రలో సచ్చరిత్ర బాబాగారి ప్రామాణిక గ్రంథం, బాబాగారి ప్రాసాదిక గ్రంథం. బాబాగారి మరో పేరు, బాబాగారి మరో రూపు, బాబాగారు తమకే తామే అల్లుకున్న వివిధ పరిమళాలను వెదజల్లే దివ్య లీలా కుసుమాల మాల సచ్చరిత్ర అని మణిమ గారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. అటువంటి గ్రంథంలో తెలిసిందా మనకు 53 అధ్యాయాలు ఉన్నాయి కదా. అందులో ఈరోజు మనం 24వ అధ్యాయంలో 3వ వాక్యం, ఓవి నంబర్ 3 లేదా 3వ వాక్యం, దాన్ని తీసుకుందాం. దాన్ని బాబా గారు స్ఫురణించిన మేరకి కాస్త మనం విశ్లేషించుకుందాం, మననం చేసుకుందాం. ఆ ఓవి హేమంత్ పంత్ గారు లేదా మణిమ గారు ట్రాన్స్లేషన్ ఏం రాశారంటే, సాధు సజ్జనులు, మహాపురుషులు ఎల్లప్పుడూ మేఘాలు లేని ఆకాశం వలె స్వచ్ఛంగా, నిర్మలంగా, నిష్కల్మషంగా, పరిశుద్ధులై నిర్దోషులుగా ఉంటారు. పరిశుద్ధంగా ఉంటారు, నిర్దోషులై ఉంటారు అని ఎంత అద్భుతమైనటువంటి ఓవి అది. సాధు సజ్జనులు, మహాత్ములు ఎలా ఉంటారో మనకు చెప్తున్నారు. మేఘాలు లేని ఆకాశంలాగా స్వచ్ఛంగా ఉంటారు, నిర్మలంగా ఉంటారు, నిష్కల్మషంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, నిర్దోషులై ఉంటారు. ఈ వాక్యాన్ని తీసుకొని దాన్ని మనం బాబాగారికి అన్వయించుకుని ఆయన ఎలా ఆ విధంగా ఉండగలుగుతున్నారు, మనం కూడా అలా ఉండేందుకు ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ప్రయత్నం చేయాలంటే ఏది అడ్డంకి అవుతుంది, అయితే ఏవి అడ్డంకులు అవుతున్నాయి అని కనుక గ్రహిస్తే, సద్గురు అనుగ్రహంతో ఒక సద్భావం కనుక ఆయన మన మనసులోకి ప్రవేశింపజేస్తే మనం కూడా అలా మంచి సంకల్పంతో మనం కూడా బాబా గారిలాగా ఆచరించే ప్రయత్నం చేయవచ్చు ఒకరోజుకి. కాబట్టి ఈ ఓవి సాధు సజ్జనులు, మహాపురుషులు అని ప్రారంభించింది కదా. ఎవరిని సాధువులు అంటారు? సాధువులనే సజ్జనుడు కాదు, సాధువులందరూ సజ్జనులే. సత్కి ప్రతిరూపాలైనటువంటి జనులు, సత్ పైననే ఆధారపడి ఉన్నటువంటి జనులు సాధువులు. సాధువులు అంటే ఎవరు అని మనకు 30వ అధ్యాయంలో ఒక నిర్వచనం ఇచ్చింది సచ్చరిత్ర. ఎవరి వద్ద ద్వేషానికి తావులేదో, క్రోధం ఎవరి వద్దకు దరి చేరలేదో,
ఎవరి వద్ద స్వార్థ దృష్టి లేదో వాళ్ళే నిజమైన సాధువులు అని గ్రహించాలి. కాబట్టి సాధువులు అంటే ఎవరు? ఎవరి వద్దకు క్రోధం దరి చేరలేదో, ఎవరి వద్ద ద్వేషానికి తావులేదో, ఎవరి వద్ద స్వార్థ దృష్టి లేదో వాళ్ళే సాధువులు. కాబట్టి ఇటువంటి సాధు సజ్జనులు మహాపురుషులు. ఎవరు మహాత్ములు? జీవుడే పరమాత్మ, ఈ జీవాత్మే పరమాత్మ అని భావించి అలా ప్రవర్తించేవారే మహాత్ములు. సచ్చరిత్ర ఇచ్చినటువంటి మన నిర్వచనం. కాబట్టి సచ్చరిత్ర ప్రత్యేకత ఏంటి అంటే, సచ్చరిత్ర లాంటి గ్రంథాన్ని అధ్యయనం చేస్తేనే సద్గురు అనుగ్రహంతో ప్రతి వాక్యం కూడా మనకేం చెప్తుందో, వాక్యం ద్వారా బాబాగారు ఏం చెప్తున్నారో మన మనసు గ్రహించేందుకు అవకాశం ఉంటుంది. గ్రహించిన తర్వాత దాన్ని మనం ఎలా ఆచరిస్తామన్నది అది వేరే విషయం. కానీ ముందు కనీసం గ్రహించాలి కదా. అలా గ్రహించాలి అని అంటే సచ్చరిత్ర లాంటి గ్రంథాన్ని మనం చదువుతుంటాం, పారాయణ చేస్తుంటాం. ఈవెన్ ప్రతిరోజు ఒక అధ్యాయం పారాయణ చేసే మంచి భక్తులు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. లేదా ఏకాహం చేసే భక్తులు ఉన్నారు, సప్తాహ పారాయణాలు చేసే భక్తులు ఉన్నారు. మంచిదే. కారణం మనం ఆయన స్మరణలో ఉంటే ఆయన ఎల్లప్పుడూ మన ముందు వెనుక నలువైపులా ఉంటానన్నారు బాబాగారు. కానీ బాబాగారికి ఏది ఇష్టం అంటే, తమ భక్తులు గ్రంథాలను అధ్యయనం చేస్తున్నప్పుడు వారికి వచ్చే సందేహాలను బాబాగారు ఆయన ఏం మాట్లాడకుండానే దాన్ని తీర్చేవారు అంటుంది సచ్చరిత్ర. కాబట్టి గ్రంథాలు బాబాగారి భక్తులు అధ్యయనం చేయాలి. మనం గ్రంథాలని అధ్యయనం చేయటం బాబాగారికి చాలా ఇష్టం. కాకాసాహెబ్ దీక్షిత్ గారి చేత 9 నెలలు ఆయన వారిని దీక్షిత్ వాడల్లో ఏకాంతంలో ఉంచి భాగవతాన్ని ఆయన అధ్యయనం చేయించారు. తర్వాత భావార్థ రామాయణాన్ని అధ్యయనం చేయించారు. కాబట్టి అధ్యయనం చేయమంటారు బాబాగారు. అలాగే సచ్చరిత్ర కూడా ఏ అధ్యాయం ఆ అధ్యాయంలో మనం గ్రహించవచ్చు. కానీ ఇంకా దాన్ని విశేషంగా పరిపూర్ణంగా మనం గ్రహించాలని అంటే అన్ని అధ్యాయాలను కూడా మనం అర్థం చేసుకుని ఒక క్రమ పద్ధతిలో కనుక అధ్యయనం చేస్తే ఈ ఏ అధ్యాయాలలో ఆయా ఓవిలు తెలిపే విషయాలు ఏ అధ్యాయాలలో మనకు బాబాగారు చెప్పున్నారో వాటిని అన్నింటినీ కనుక మనం క్రోడీకరించుకుంటే మనసు గ్రహించగలిగింది చాలా ఉంటుంది. అది అధ్యయనం ఇచ్చేటువంటి మంచి ప్రయోజనం. కాబట్టి మిత్రులారా, నా రిక్వెస్ట్ ఏంటంటే, నా సిన్సియర్ రిక్వెస్ట్, సచ్చరిత్ర గ్రంథాన్ని అధ్యయనం చేయండి. చదవటం, పారాయణ, ఏకాహ పారాయణ, సప్తాహ పారాయణలు వీటితో పాటుగా గ్రంథాన్ని అధ్యయనం చేయండి ప్రతిరోజు. ఇప్పుడు ఈ ఓవిల్లో మనం బాబాగారు ఇచ్చిన స్మరణ మేరకు మనం చెప్పుకుంటున్నాం కదా. ఇలా సాధు సజ్జనులు మహాత్ములు ఎలా అంటున్నారు? ఎల్లప్పుడూ మేఘాలు లేని ఆకాశం వల్లే స్వచ్ఛంగా ఉంటారు. ఎందుకు స్వచ్ఛంగా ఉండగలరు అంటే మనమే చెప్పుకున్నాం ఇప్పటి వరకు. వాళ్ళు జీవాత్మనే పరమాత్మగా భావించి ప్రవర్తిస్తారు. పూర్తిగా నిరభిమానులు, శరీరధ్యాసే లేనటువంటి వాళ్ళు. వీరి వద్ద క్రోధానికి తావులేదు, ద్వేషానికి తావులేదు, స్వార్థ దృష్టే ఉండదు. వీళ్ళు అవతరించిందే మనల్ని అనుగ్రహించడానికి, వీళ్ళు అవతరించిందే పరోపకారం కోసం. శరీరంతో శరీరధారులై వారు ఉండటం కూడా భూమి మీద మనలాంటి వాళ్ళని అనుగ్రహించడానికే, లోక కళ్యాణం కోసమే. ఇంత నిరభిమానంగా ఉండగలిగిన వారు కాబట్టే, వాళ్ళల్లో ఎటువంటి స్వార్థం లేదు కాబట్టే
నిష్కపటంగా ఉంటారు. ఈ నిష్కపటమే స్వచ్ఛంగా ఉంటారు అని చెప్తుంది సచ్చరిత్ర. కపటం అనేది ఎలా ఉంటుందంటే, మనం చేసే పనులు 3 రకాలుగా చెప్పుకోవచ్చు. శరీరంతో పనులు చేస్తుంటాం, నడుస్తుంటాం, రాస్తుంటాం, చదువుకుంటాం. శరీరంతో చేసే పనులు. నోటితో మాట్లాడుతూ ఉంటాం. అలాగే మనసుతో ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మనం చేసే కర్మలు కాయ శరీరం ద్వారా, వాచ వాక్కు ద్వారా, మనసుతో చేసే ఆలోచనలు, ఇలా 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 కూడా ఎప్పుడైతే ఒకే సరళ రేఖలో ఉంటాయో ఇది నిష్కపటం. నువ్వేం చెప్తున్నావో అదే చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావో దాన్నే చెప్తున్నావు. నువ్వు చేసేది కూడా నీ ఆలోచనకి సరిపడే ఉంది. నీ మనసులో ఆలోచన ఏదైతే ఉందో దాన్ని క్రియారూపంలో చేస్తున్నావు. దేన్నైతే క్రియారూపంలో చేస్తున్నావో దాన్నే చెప్తున్నావు. ఇలా చేస్తున్నప్పుడు కాయ వాచ మనస చేసే కర్మలు 3 కూడా ఒకే సరళ రేఖలో ఉంటాయి. ఇది నిష్కపటం. ఇలా ఉంటుంది బాబాగారు లాంటి మహాత్ముల స్థితి, సజ్జనుల స్థితి. ఎప్పుడైతే ఈ 3 ఒక్కొక్కటి ఒక్కొక్క కోణంలో, మ్యాథమెటిక్స్లో చెప్పుకుంటాం 3 డైమెన్షనల్ అని, XYZ 3 యాక్సిస్లు ఉంటాయని చెప్పుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్క యాక్సిస్లో ఉండింది అనుకోండి, ఇది పూర్తి కపటం. మనసులో ఆలోచన ఒకటి, పైకి చెప్పేదొకటి, చేసే పని ఇంకొకటి. చేసే పని చెప్పం, చెప్పిన పనినా చేయం. మనసులో ఆలోచన అసలు బయటకే చెప్పం. దాన్ని గూఢంగా దాచిపెట్టుకుంటాం. దీనికి మనం చేసే పనికి, మాట్లాడే మాటకి సంబంధమే ఉండదు. ఇది పూర్తిగా కపటం. ఈ కపటం ఉన్నంత వరకు స్వచ్ఛత ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి మనం కూడా స్వచ్ఛంగా ఉండాలని అంటే ఈ 3టిని ఒకే సరళ రేఖలో ఉంచుకునేలా చేయాలి. దీన్నే బాబాగారు ఇంకో మాటలో చెప్పారు, నువ్వు సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండు, నేను నీ వెంటే ఉంటా అని చెప్పడమే కాదు, నేను మసీదులో కూర్చుని నేను సత్యమే పలుకుతాను, అసత్యాన్ని పలకను అని అంటూ 40వ అధ్యాయంలో బీవుదేవుడు అనే భక్తుల అనుభవంలో బాబా చెప్పినటువంటి ఒక బలమైన మాట, అది హృదయాన్ని కదిలిస్తుంది. అబ్బా, మన కోసం బాబా గారు ఎంత గట్టిగా చెప్పారు ఈ మాట అని. బీవుదేవు గారి తల్లి కొన్ని వ్రతాలు ఆచరించారు. ఆ వ్రతాలు సమాప్తి చేయాలంటే ఉద్యాపన కార్యక్రమం, అంటే 10 మందిని పిలిచి భోజనం పెట్టాలి ఇంటూ అనుకున్నారు. దాన్ని ఉద్యాపన కార్యక్రమం అంటారు. ఆమె ఒక 200 మంది బ్రాహ్మణులు పిలిచి ఉద్యాపన కార్యక్రమం ఇంట్లో చేయాలని సంకల్పించారు. దీనికి బాబా గారిని ఆహ్వానించారు లేఖపూర్వకంగా బీవుదేవ్ గారు. సరే, బాబా గారు కూడా దానికి ఉత్తరం ఇప్పించారు జోగు ద్వారా. నేను మరో 2 అంటే జోగు మరొకరు కలిసి 3 వారింటికి భోజనానికి వస్తామని చెప్పు ఆ రోజు అని బాబాగారు అన్నారు. బాబాగారు చెప్పినట్టుగానే ఉద్యాపన జరిగే రోజున బీవుదేవ్ గారింటికి వెళ్ళారు. ఒక సన్యాస రూపంలో వెళ్ళారు. మరో 2తో కలిసి వెళ్ళారు, భోంచేశారు, దక్షిణ తాంబూలం తీసుకున్నారు, వెళ్ళిపోయారు అందరిలాగానే. కానీ ఆ వచ్చినటువంటి సన్యాసి మరి 2తో కలిసి వచ్చాడు కదా, ఆయన బాబాగారు అని బీవుదేవు గుర్తించలేకపోయారు. కారణం ఏంటి? ఉద్యాపన చేద్దాం అని ఈయన ఆలోచన రాకమునిపే 1 నెలకు ముందే అదే సన్యాసి, నేను గోశాల సేవకుడినండి, గోసేవకుడిని, గోరక్షణ నిమిత్తం చందాలు కావాలి అని అంటూ పని మీద వచ్చాడు. కాబట్టి ఆయనే మళ్ళీ డబ్బు కోసం వచ్చాడు అనుకున్నాడు. కానీ వాళ్ళు పని మీద వచ్చారు, భోజనం కోసం వచ్చారు అనుకున్నారు. కానీ నేను మరో 2 నీ ఇంటికి భోజనానికి ఆ రోజు వస్తున్నాం అని బాబాగారు చెప్పిన మాటని ఆయన మర్చిపోయారు. అప్పుడు ఆ సందర్భంలో చెప్తాను, ఆయన మళ్ళీ లేఖ రాశాడు బీవుదేవ్, బాబాగారు వస్తానన్నారు, నేను చాలా ఆశగా ఎదురు చూశాను, నన్ను పూర్తిగా నిరాశపరిచారు. అది రాస్తే లేఖ
జోకుకి బావగారు చెప్తున్నారు. జోక్ ఆ లెటర్ తీయకముందే ఆ లేఖలో ఏముందో నువ్వు తెరవకముందే రాసిన వారి మనసు నాకు కనబడుతుంది. నేను వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తానని, ఉద్యాపనకు వస్తానని నేను నమ్మించి నేను రాలేదని అతన్ని నిరాశపరిచానని చెప్తున్నాడు కదూ. నేను చెప్పినట్టుగానే మరో ఇద్దరితో కలిసి వారింటికి వెళ్ళాను, భోంచేశాను. మరి నన్ను గుర్తుపట్టనే లేనప్పుడు అసలు నన్ను పిలవడం దేనికి అంటూ నేను సన్యాసి రూపంలో వచ్చానా లేదా, మీ ఇంటి ముందుకు వచ్చానా లేదా, నువ్వు డబ్బు కోసం వచ్చాను నేను అని నువ్వు అనుకున్నావా లేదా, నాకు డబ్బు అక్కర్లేదు నేను భోజనం కోసం వచ్చానని చెప్పానా లేదా, మరి ఇద్దరు నాకు కూడా ఉన్నారని చెప్పానా లేదా, మరి ఇద్దరితో కలిసి నేను ముగ్గురు వచ్చి భోంచేసామా లేదా. నన్ను గుర్తుపట్టలేనప్పుడు నన్ను పిలవడం దేనికి. చూడు, మాట ఇచ్చానంటే నా మాట నిలబెట్టుకోవడం కోసం అవసరమైతే ప్రాణం ఇచ్చి చనిపోతానే కానీ నా మాట ఎప్పటికీ అబద్ధం కాదు అని సద్గురు ఎంత గట్టిగా చెప్పారండి. అందుకే ఇటువంటి ఓవిలు చదువుకుంటూ ఉంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది, ఎంతో ధైర్యం వస్తుంది. బాబా ఇచ్చిన అభయం చూడండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అవసరమైతే నా ప్రాణం ఇచ్చి చనిపోతానే కానీ నా మాట ఎప్పటికీ అబద్ధం కాదు అంటే సచ్చరిత్రలో బాబా గారు మొక్తా వచ్చిన వచనాలన్నీ సత్యాలే కదా, ఆయన మనకిచ్చిన మాటే కదా, ఆయన హామీలే కదా, ఆయన సత్యవచనాలు, ఆయన ప్రమాణాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన హెచ్చరికలు, ఆయన సలహాలు, సూచనలు, ఇవన్నీ ఆయన మనకిచ్చిన హామీలే కదా, ఆయన మనకిచ్చిన సత్యవచనాలే కదా. ఇవన్నీ యథార్థం, నిజం, అక్షరం అక్షరం సత్యమై తీరుతాయి. ఎంత ధైర్యంగా ఉంటుంది. మనకెందుకు, బాబా ఉన్నారు, అన్నీ ఆయన చూసుకుంటారు. మనం వారి పాదాల వద్ద శరణగతి భావంతో ఉంటే చాలు. బాబాగారు ఎలా జీవించమన్నారో అలా జీవించే ప్రయత్నం చేద్దాం. అనేక జన్మల్లో మనసులో పేర్కొనిపోయిన సంస్కారాల ప్రాబల్యం ఉంటుంది, వాటి ప్రభావం ఉంటుంది, విషయవాసనల ప్రభావం ఉంటుంది. వీటన్నిటి వల్ల మనలో త్రిగుణాలు, వాటి కొన్ని నిష్పత్తుల్లో ఆ 3 గుణాలు మనలో ఉంటాయి. వాటిల్లో ఏ గుణం అత్యధికంగా ఉంటుందో దాని ప్రకారమే మన స్వభావం నిర్ణయించబడుతుంది. ఆ ప్రకారం మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక్కసారిగా ఆ డీప్ ఫ్రిడ్జ్లో, రిఫ్రిజిరేటర్లో ఎలాగైతే క్యూబ్స్ పేర్కొని పోతాయో అప్పుడు సరిగ్గా లోపల ఉండే వస్తువులు కూల్ కావో మనం ఏం చేస్తాం, ఐసులు తొలగించుకోవాలి. సో స్విచ్ ఆఫ్ చేస్తాం కదా. అలాగా అనేక జన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మల కారణంగా, వాటి ద్వారా వచ్చిన కర్మ ఫలాల ద్వారా వచ్చినటువంటి ఈ సంస్కారాల ప్రభావం, విషయవాసనల ప్రాబల్యం కారణంగా మన స్వభావం నిశ్చయించబడింది. ఇవన్నీ ఐస్ క్యూబ్ లాగా ఉన్నాయి. ఒక్కసారిగా వీటిని తొలగించుకునే ప్రయత్నం చేయాల. ఆ ప్రయత్నం చేస్తూ వెళితే వెంకటస్వామి గారు చెప్పినట్టుగా కనీసం మనిషిగానైనా పోతాం. మనిషిగానైనా పోతే తిరిగి మనిషిగా జన్మించగలం. మానవ జన్మ చాలా అరుదుగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం. ఈ మానవ శరీరాన్ని సార్థకం చేసుకుంటేనే మన కన్నతల్లి పడ్డ కష్టానికి కాస్త ప్రయోజనం ఉన్నట్టు, లేదంటే కన్నతల్లిని మనం వ్యర్థంగా కష్టపెట్టినట్టు అంటుంది సచ్చరిత్ర. ఎలా సార్థకం చేసుకోవాలి అంటే సత్పురుషుల శరణాలను ఆశ్రయించాలి శరణాగతి భావంతో. అప్పుడు వాళ్ళు మనకు సన్మార్గదర్శకులై మనం ఏ కర్మలు ఆచరించకూడదో వాటిని విడిచిపెట్టమని, ఏ కర్మలు మనం ఆచరించాలో వాటిని ఆచరించమని మనకు స్పష్టంగా తెలియచేస్తారు. మనం గనక వారిపై పూర్తి విశ్వాసంతో వారి వచనాలను, ఉపదేశాలను శ్రద్ధగా మనం గనక పాటిస్తే, వాటిని కనుక మనం అనుష్ఠానం చేస్తే
తప్పనిసరిగా పరిశుభ్రమైన మార్గంలో నడిపిస్తారు సద్గురు బాబా గారు. కాబట్టి అవకాశం ఉంది మన దగ్గర, మనం కూడా అలా ప్రయత్నించవచ్చు. కాబట్టి మనం కూడా బాబా గారి లాగా సత్యాన్ని ఆశ్రయించి ప్రయత్నం చేయాలి. ఎన్నెన్నో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి సాధనలో దిగినప్పుడు. ఏదన్నా సరే బాబాగారు వచనాన్ని గుర్తుకు తెచ్చుకోవడం, బాబాగారిపై పూర్తి విశ్వాసంతో మనం బాబాగారు చెప్పినట్టుగా కపటం లేకుండా సత్యాన్ని మనం అంటిపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలా ఉంటేనే స్వచ్ఛంగా ఉండగలం. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక తల్లి తన బిడ్డను తీసుకొచ్చేదట. ఆ బిడ్డకి ఏదో ఒక జబ్బు చేసింది. డాక్టర్ చెప్పారట, కుర్రాడు తీపి పదార్థం స్వీట్ తినకూడదు. ఆ పిల్లాడు కూడా బెల్లం తినేవాడంట. వెస్ట్ బెంగాల్లో బెల్లం ఎక్కువ తింటారు, బెల్లం మొక్కలు. అలా ఆ స్వీట్ తినకూడదు ఆ కుర్రాడు, ఆ వ్యాధి నయం కావాలంటే అని డాక్టర్ హెచ్చరించాడు. అది పథ్యం అన్నాడు. ఆవిడ రామకృష్ణ పరమహంస గారి దగ్గర తీసుకొచ్చి, మహానుభావ, మీరు ఈ అబ్బాయికి చెప్పండి స్వీటు తినొద్దని. మీరు చెప్తే వాడు వింటాడు. ఎంత మంచి ఆలోచన ఆ తల్లికి. ఆ పిల్లాడు కూడా సాక్షాత్తు భగవంతుణ్ణి ఆ రకంగానే దర్శించుకున్నాడు కదా. ఎంతో భాగ్యం ఉండాలి. మహాత్ములు సత్పురుషులు అవతరించినప్పుడు వారి దర్శనం చేసుకోవడం. సరే రేపు రండి అన్నాడు. మళ్ళీ పక్క రోజు వచ్చారు, రేపు రండి అన్నారు. అలా 10 రోజులు తిప్పి 11 రోజు చెప్పారట, అరే అబ్బాయి నువ్వు రేపటి నుంచి స్వీట్ తినొద్దోయ్, బెల్లం తినొద్దోయ్ అని. మరి ఈ మాట ముందు రోజు చెప్పు ఉండొచ్చు కదా అని ఎవరు అంటే, దానికి కారణం ఏంటి? ఈయన ఎప్పుడు పక్కనే ఆ బెల్లం ముక్కలు కట్ చేసుకుని బెల్లం ముక్కలు పెట్టుకొని మధ్య మధ్యలో దాన్ని స్వీకరించేవారు. దానికి చాలా ఇష్టం అట స్వీట్. కలకత్తా జీవన విధానమే స్వీట్తో ముడిపడి ఉంటుంది. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా మనం వీధుల్లో గమనిస్తే బ్రేక్ఫాస్ట్ పూరి బంగాళదుంప కర్రీ ఎలాగుంటుందో పెద్ద పెద్ద జిలేబీ చుట్టలు వేస్తుంటారు. అది కూడా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో ఉంటుంది. అలా ఎక్కువ స్వీట్ ఉంటుంది. వారికి కూడా స్వీట్ తినే అలవాటు ఉంది. ఆయన ఈ 10 రోజులు ఆయన ప్రయత్నంతో స్వీట్ తినడం మానుకొని, బెల్లం మొక్క తినడం మానుకొని, ఆయన మానుకున్న తర్వాతనే ఈ అబ్బాయికి చెప్పడం జరిగింది, అబ్బాయి నువ్వు కూడా స్వీట్ తినడం మానుకోబోయ్ అని. అంతేగాని ఈయన స్వీట్ తింటూ నువ్వు మానుకోబోయ్ అంటే ఆ కుర్రాడు మానుకుంటాడండి? అంత నిష్కపటంగా ఉంటారండి మహానుభావులు. అందుకే వాళ్ళ గ్రంథాలు వేరు కాదు, వారి సహవాసం వేరు కాదు. ఇటువంటి మహాత్ముల గ్రంథాన్ని మనం అధ్యయనం చేయటం, వారితో కలిసి మనం జీవిస్తున్నట్టే, వారి సాంగత్యంలో మనం ప్రత్యక్షంగా ఉన్నట్టే, అంతే. కాబట్టి కపటం లేకుండా ఉంటున్నారు, కాబట్టే స్వచ్ఛంగా ఉండగలుగుతున్నారు. కపటం స్వచ్ఛంగా ఎందుకు ఉండగలుగుతున్నారు, నిష్కపటంగా ఎలా ఉండగలుగుతున్నారంటే శరీరాభిమానం లేదు, స్వార్థం లేదు. కాబట్టే తర్వాతది నిర్మలంగా ఉంటారు. మనసులో ఎటువంటి మాలిన్యానికి తావులేదు. మనోమాలిన్యం అనే మాట మనం వింటూ ఉంటాం. మనోమాలిన్యానికి కారణం నేను శరీరం అనే భావనే, అదే అజ్ఞానం. అజ్ఞానం కారణంగా అంటే నేను అంటే శరీరం అని మనం భావంతో అందరం ఉన్నాం కదా. దీనివల్ల నేను ఈ పని చేస్తున్నా అనే కర్తృత్వం, తర్వాత నాది, ఈ ఫలానికి నేను భోక్తని, కర్తృత్వం భోక్తృత్వం వస్తాయి. అలాగే ఈ వస్తువు నాది, ఈ కుటుంబం నాది, నా భార్య నా భర్త అని ఈ మమకారం కూడా జనిస్తుంది. కాబట్టి నేను అనే శరీరం, నేనంటే శరీరం అనే అజ్ఞానం కారణంగా నేను అనే అహంకారం, నాది అనే మమకారం జనిస్తున్నాయి. ఈ రెంటి ద్వారా మనం చేసే కర్మలో రాగద్వేషాలు ఉంటాయి. కొందరి పట్ల, కొన్ని వస్తువుల పట్ల ఇష్టం, ఎప్పుడైతే కొన్ని వస్తువుల పట్ల కొందరి పట్ల ఇష్టం రాగం ఉంటుందో ఖచ్చితంగా వేరే విషయాల పట్ల, వేరే వారి పట్ల ద్వేషం కూడా దీనికి కూడా ఉంటుంది. కాబట్టి రాగద్వేషాలు అనే మాలిన్యం చేరుతుంది.
రాగద్వేషాల కారణంగా, మనం చేసే కర్మల కారణంగా అరిషడ్ వర్గాలు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఈ మాలిన్యం మనసులో పేరుకొని పోతూ ఉంది. ఈ 6 లేని వాళ్ళం ఎవరు ఉంటాం? చాలా తక్కువ. అటువంటి వాళ్ళు మహాత్ములే. కాబట్టి ఈ 6 నిష్పత్తుల్లో తేడా ఉండొచ్చే కానీ ఈ 6 మన మనసులో గట్టిగా ముద్ర వేసి ఉన్నాయి కదా. ఇదే మాలిన్యం. ఇంత మాలిన్యం వాళ్ళకి రాగద్వేషాలు లేవు, అందరి పట్ల సమదృష్టి ఉంటుంది, అందరి పట్ల సమస్త జీవరాశి పట్ల ప్రేమే ఉంటుంది. మహాత్ములు జీవాత్మనే పరమాత్మగా భావించేవారు. సమస్త జీవరాశిలోనూ భగవంతుణ్ణి అంటే తమనే చూసేవారు. ఎవరి పట్ల ఎటువంటి భేదభావం ఉండదు. ప్రత్యేకంగా రాగం లేదు, ప్రత్యేకంగా ద్వేషమే లేదు, ఎటువంటి ద్వంద్వాలకి తావులేదు. అలా ఉంటారు కాబట్టే ఈ 6 దుర్గుణాలు వారిలో ఉండవు. కాబట్టి ఎప్పుడు నిర్మలంగా ఉంటారు. ఏ జీవి వారి సన్నిధికి వచ్చినా కోర్స్ వారు రప్పించుకుంటేనే ఏ జీవి అయినా వారి సన్నిధికి వెళ్ళగలరు. మనుషులైనా వేరే ఈ జీవరాశి అయినా కూడా సమస్త జీవరాశి పట్ల వారికి ప్రేమే ఉంటుంది. ప్రతి జీవికి ఆయన హితాన్ని చేయాలనే బాబాగారు ప్రయత్నం చేస్తుంటారు. పరోపకారంలో ఆయన తత్పరులై ఉంటారు. మూర్తి భవించిన పరోపకారానికి ఆయన మరో పేరు. అది స్వార్థపరమైన కోరికైనా సరే, లేదా ఆధ్యాత్మికపరమైన కోరికైనా సరే భక్తుల్ని రప్పించుకుంటారు. రప్పించుకొని వారి దర్శన మాత్రంతో వాళ్ళ మనసుకి తృప్తిని కలిగించి వాళ్ళకి ఐహిక కోరికలు తీర్చుతూనే ఆధ్యాత్మిక అవసరాలను కూడా ప్రసాదిస్తారు సచ్చరిత్ర. కాబట్టి బాబాగారు అందుకే నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. ఈశ్వరుడు మన కోరికలు తీర్చే, ప్రాపంచ కోరికలు తీర్చే ఈశ్వరుడు ఆయనే. మనలో కోరికలు నశింప చేసి నిష్కాములుగా మలుచుకునే సద్గురువు కూడా ఆయనే. ఈ 2 పాత్రలు బాబాగారు ఏకకాలంలో అత్యంత సమర్థవంతంగా పోషిస్తారు. కాబట్టే సద్గురువు అనే మాట కూడా చిన్న మాట అయిపోయింది బాబాగారి దగ్గర. ఆ పదం సరిపోవట్లేదు. బాబాగారిని చెప్పుకోవాలంటే ఘనంగా సమర్థ సద్గురువు అని చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఎస్, సమర్థ సద్గురువే బాబాగారు. సద్గురువు పదవి కాదు, సద్గురువు. గురువు అంటేనే మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించేవారు అని. సద్గురువు అంటే సాక్షాత్కారం చేసుకుని ఉండాలి వారు. అలాగే ఎవరైతే వారిని ఆశ్రయించారో వారికి కూడా సాక్షాత్కారాన్ని కలిగించగలగాలి. అటువంటి వారు సద్గురువులు. ఇంకా ఎలా సమర్థులయ్యారు అంటే వారిని ఆశ్రయించిన వారిని క్షేమంగా భవసాగరాన్ని దాటింపు చేయగలే శక్తి ఉంది. కాబట్టి వారు సమర్థులు. కాబట్టే బాబాగారు సమర్థ సద్గురువు అయ్యారు. కాబట్టి ఏ జీవైనా సరే ఆయన వద్దకు అదిగో స్వార్థం కోసం వెళ్ళారా, సంతానం కావాలని పోయారా, ఇచ్చారు. ఆరోగ్యం కావాలయ్యా, నువ్వు కానీ కాపాడకపోతే నా ప్రాణం ఉండదు అంటే భీమాజీ పటేల్కి వెంటనే ఆ వ్యాధిని క్షయవ్యాధి నయం చేశారా? సంతానం కావాలని పోతే రతన్జీకి సంతానం ఇచ్చారా? ఉద్యోగం కావాలని చోల్కర్ మొక్కుంటే హరికథ నుంచి ఆయనకు ఉద్యోగం ఇచ్చారా? ఇంకా ఏ గురు భక్తులు వస్తే ఆ గురువులుగా దర్శనం ఇచ్చి వాళ్ళ గురు భక్తిని వాళ్ళ గురువుల పాదాలు వద్దే మరి స్థిరపరిచారా? నాకు బ్రహ్మ సాక్షాత్కారం కావాలి అని వెళితే ఆ లోబికి కూడా సాక్షాత్కారానికి ఉన్న అడ్డంకులేంటో వాటిని ఎలా పొందాలో తెలియచేశారా? మనసుకు శాంతి లేదు అని పోతే పాటనకరికి నవవేద భక్తులను పూజ చేసుకో అని చెప్పారా? అలా ఎవరైనా సరే ప్రాపంచికమైన పారమార్థికమైన కోరికలతో వారి వద్దకు వెళ్తే అందరికీ శ్రేయస్సునే కలిగించారు. పరోపకారంలో ఆయన ఎల్లప్పుడూ తత్పరులై ఉంటారు. మేక వచ్చిందా, దానికి 23వ అధ్యాయంలో దానికి సద్గతిని కలిగించారా? 31వ అధ్యాయంలో పులి వచ్చిందా, దానికి సద్గతిని కలిగించారా? ఆ 2 మేకలు 46వ అధ్యాయంలో వస్తాయి. ఆ 2 మేకలని తమ వద్ద ఉంచుకోవాలనుకున్నారు బాబా, తిరిగి విడిచిపెట్టారా? తిరిగి
47 అధ్యాయంలో 47 అధ్యాయంలో చిన్నబస్సు వీరభద్రప్ప ఆ కథలో కూడా ఆ కప్పని పావు నోటి గుండా చావనీయకుండా కాపాడారా? ఇలా సమస్త జీవరాశికి కూడా ఆయన సహాయం చేస్తూనే ఉంటారు. అనుగ్రహించడానికే అవతరించిన విలక్షణమైన అవతారం బాబాగారిది. ఎవరికి ఏది కావాలంటే అది వరకు ఇవ్వగలను, నా భూషణం పూర్తిగా నిండి ఉంది. ఎవరికి ఏం కావాలన్నా అది ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. కాకుంటే ఇచ్చే ముందు పుచ్చుకునే వారి అర్హతను పరీక్షించి వారు భరించగలిగినంతే ఇస్తాను. ఒక మెలికి పెట్టారు బాగా. కాబట్టి మనం తాహతుని పెంచుకోవడం వల్ల ఆ తాహత్ ఏంటి అంటే వారి పట్ల పరిపూర్ణ శరణాగతి, భక్తి, శ్రద్ధలు. ఇది ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి బాబాగారు ఎప్పుడు కూడా ఆయన స్వచ్ఛంగా ఉంటారు. ఎటువంటి మాలిన్యం లేదు, ఎటువంటి ద్వంద్వాలు లేవు, రాగద్వేషాలు లేవు. కాబట్టి నిర్మలంగా ఉంటారు, నిష్కల్మషంగా ఉంటారు. ఎటువంటి కుట్రలు ఉండవు, నిష్కల్మషంగా ఉంటారు. ఎవరికి అహితాన్ని చేయరు. బాబా అంటారు 13వ అధ్యాయం అనుకుంటారు, తల్లి కన్న తల్లి తన బిడ్డను తన్ని తరిమి వేసినప్పుడు సముద్రం తనలో కలిసేందుకు వచ్చిన నదిని వెనుకకు తిప్పి పంపినప్పుడు నేను భక్తులకు అహితం చేస్తాను. నేను ఎల్లప్పుడూ నా భక్తుల వద్దే ఉంటాను. వారి పిలుపు కోసం ఎదురు చూస్తూ, ప్రేమతో వారు పిలిచే పిలుపు కోసం ఎదురు చూస్తూ నేను ఎల్లప్పుడూ వారు పిలవంగానే వారి చెంత నేను ప్రకటమవుతాను. కానీ కలియుగం ఎంత తీవ్రంగా ఉందంటే కన్నతల్లి బిడ్డను తన్ని తరిమివేయదు. కానీ రోజులు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. కన్న తల్లులే కన్న బిడ్డల్ని హింసిస్తున్నారు, చంపేస్తున్నారు. భగవంతుడా, ఇంత తీవ్రమైన కలి నుంచి ప్రపంచాన్ని కాపాడయ్యా. అత్యంత బాధాకరంగా ఉన్నాయి రోజులు గమనిస్తుంటే. సరే, అలా కన్నతల్లి పెట్టికి అహితం చేయదు, సముద్రం నదిని వెనక్కి తిరిపి పంపదు. కాబట్టి నేను కూడా భక్తుల పిలుపు కోసం నేను ప్రేమగా ఎదురు చూస్తూ ఉంటాను అని ఆయన మన కోసమే అవతరించారు. మనతోనే ఉంటారు ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ మీరు ఎక్కడున్నా రేయింబౌళ్ళు నేను మీ వెంటే ఉంటా. మీరు గనక భక్తితో నా వైపు మరలి ఉంటే 15వ అధ్యాయంలో బాబా ఇచ్చిన ఒక వరం, అద్భుతమైనటువంటి వరాలు సచ్చరిత్రలో. బట్ ఎల్లప్పుడైనా మన వద్దే ఉంటారు. మనం కూడా బాబా గారిలాగా ఎవరైతే శరీర అభిమానాన్ని దహింపు చేసుకుంటారో వారే శరీరాన్ని సార్థకం చేసుకున్నట్లు 5వ అధ్యాయం. ఆ ప్రయత్నం చేస్తేనే మానవ జన్మను మనం పొందినందుకు భగవంతుడు ఇచ్చిన దానికి కొంత సార్థకత ఉంటుంది. ఎటువంటి కల్మషం బాబా గారిలో లేదు. పరిశుద్ధులై ఉంటారు అనంటూ చివరిలో పరిశుద్ధంగా ఉంటారు, నిర్దోషులై ఉంటారు అన్నాం. నిర్దోషులై ఉంటారు. దోషం ఎప్పుడు వస్తుందంటే మనకు మనసుకి విషయాలతో సాంగత్యం ఉండిందా, మనసుకి ఇంద్రియానికి విషయం పట్ల సాంగత్యం ఆసక్తి ఉండిందా, ఇది దుస్సాంగత్యం, ఇది దోషం. కాబట్టి మనసుకు కనుక ఆ విషయాలను అనుభవించాలి అనే లాలస ఉండిందా, ఇంద్రియాలకు కనుక ఆ విషయాన్ని అనుభవించాలి అనే ఆశ ఉండిందా, ఇది దుస్సాంగత్యం, ఇది దోషం. సో విషయాల పట్ల మనకున్న ఆసక్తే సంగత్వమే దోషం. బాబా గారికి చూడండి, అంటే విషయాలు శబ్దం, స్పర్శ, రూపం, రసం, వాసన అనే ఈ విషయ పంచకాల పట్ల మనకున్న సంగత్వం, మనకున్న ఆసక్తే దోషం. వినకూడని వాటిని వినాలి అని మనం కోరుకుంటున్నా, స్పర్శ సుఖాన్ని పదే పదే కోరుకుంటున్నా, రూపం రకరకాల రూపాలని చూడాలనే ఆకాంక్ష మనసులో ఉన్న, రసం జిహ్వ మీద రకరకాలుగా జిహ్వ చాపల్యం చాలా వరకు ఉంటుంది, వయసుతో నిమిత్తం లేకుండా. అలాగే అదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటాం.
వాసన. వీటన్నిటి పట్ల మనకు ఉండేటువంటి ఆసక్తి సంగత్వం దోషానికి కారణమవుతుంది. బాబాగా చూడండి, ఎల్లప్పుడూ ఆయన అల్లా మాలిక్, ఆ అల్లా నామస్మరణలో ఉన్నారు. ఎల్లప్పుడూ మసీదులో ఆయన నామ సప్తాహాలు చేయించేవారు. భగవత్ నామాన్ని వినడం బాబాగారికి చాలా ఇష్టం. రోహిల్లా కూడా 3వ అధ్యాయంలో వచ్చారే, కల్మాని ఆయన ఎంత భయంకరంగా పెద్దగా కఠోరంగా వినిపిస్తున్నా బాబాగారు చాలా శ్రద్ధగా విన్నారు, దాన్ని ప్రేమగా విన్నారు. కారణం కల్మా కాబట్టి, భగవంతుడి స్మరణ కాబట్టి. ఆయన నవసప్తాహాలు చేయించారు. ఎల్లప్పుడూ ఆయన భగవత్ నామస్మరణలోనే ఉన్నారు. స్పర్శ, ఆయన పరిపూర్ణ బ్రహ్మచారి. ఆయన బ్రహ్మచర్యం పరిపూర్ణం. స్ఖలనం ఎరిగినటువంటి బ్రహ్మచారి, బాలబ్రహ్మచారి, సన్యాసి. అద్భుతమైనటువంటి వైరాగ్యం. ఆయన బ్రహ్మచర్యం అత్యంత కఠినం. ఎల్లప్పుడూ భగవంతుని స్పర్శలోనే ఉండేవాళ్ళు, భక్తుల స్పర్శలోనే ఉండేవాళ్ళు. రూపం, ఆయన 10 మందితో భక్తులతో మాట్లాడుతూ ఉన్న, 10 మంది భక్తులు ఆయన చుట్టూ ఉన్న, అందరిని ఆయన చూస్తున్నప్పటికీ ఆయన ఏం చూస్తున్నారో ఆయనకి తెలియదట. కారణం ఏంటి? చూడాలి అన్న ఆసక్తి లేదు. నిజమండి. మనసులో ఒక వ్యక్తిని చూడాలి అని మనసులో కోరిక ఉంటేనే ఆ వ్యక్తి మనకు కనపడతారండి. నా అనుభవం చెప్తున్నా, బాబాగారు సాక్షిగా చెప్తున్నా. ఈ మధ్య మా అబ్బాయి పెళ్లి చేశాం ఏప్రిల్లో. ఆ పెళ్లిలో నా మిత్రుడు కూర్చొని ఉన్నాడు ఒక రోలో. రమేష్ అని నా బాల్యమిత్రుడు, సత్సంగాలు చేస్తుంటాడు. మీరు చాలామంది ఆయన సత్సంగాలు ఆస్వాదించుంటారు. ఆయన పక్కనే పద్మయ్య గారు, మా అందరికీ సత్సంగాలు చెప్పినటువంటి పెద్ద నెల్లూరు, ఆయన కూర్చొని ఉన్నారు. నేను పలకరించుకుంటూ వస్తున్నా. నేను రమేష్ని గుర్తించాను, రమేష్కి కరచాలనం చేశాను. పక్కనే పద్మయ్య గారు కూర్చున్నా కూడా నాకు కనబడలా. నెక్స్ట్ రోకి వెళ్ళాను, వాళ్ళని పలకరిస్తున్నా. పద్మయ్య గారు పలకరిస్తే వెనక్కి తిరిగి, సార్ పొరపాటు అయిందండి, మిమ్మల్ని నేను గమనించలేదు సార్, క్షమించండి అని చెప్పి నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్పుకున్నా. నాకు దేవుడు సాక్షిగా నేను మిమ్మల్ని చూడలేదు సార్ అని చెప్పుకున్నా. కారణం, ప్రక్క వ్యక్తిని పలకరించి నన్ను పలకరించలేదే అనే ఆలోచన రావడం సహజం. అందుకని బాబా సాక్షిగా నేను మిమ్మల్ని చూడలేదు సార్ అని నేను వారికి చెప్పుకున్నా. అప్పుడు అనిపించింది, ఇది కదా, చూడాలని మనసులో కోరుకుంటేనే మనకు కనపడతారు. ఆ కోరిక లేనప్పుడు మనకు కనబడలేదే. కాబట్టి బాబా గారు ఆయనతో పోలికని కాదు, యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన. బాబా గారికి అసలు ఏ రూపాన్ని కూడా చూడాలన్న కోరికే లేదు. నాకైనా ఒక మిత్రుడు చూడాలన్న కోరిక ఉండి నేను చూశాను. బాబా గారికి ఏ రూపాన్ని చూడాలని కోరిక. కారణం ఏంటి? అందరిలోనూ ఆయన తవనే చూసుకుంటారే, ఆయన కాక మరి ఏది లేదే, మరి ఎవరు లేరే. కాబట్టి ఆయన చూడాలన్న కోరిక లేదు కాబట్టి ఆయన చూసేది ఏంటో వారికి తెలియదు. ఇక జహ సంగతి తీసుకుంటే, యదృచ్ఛ లాభ సంతుష్టి. భిక్షకు వెళ్తే ఏదైతే భిక్షలో వచ్చిందో అది సద్ద రొట్టె కానీ, ఎండు రొట్టె కానీ, కూర ఉన్నా కూర లేకపోయినా దాన్ని ఆయన స్వీకరించేవారు కదా. సచ్చరిత్రలో మనం చదువుకున్నాం కదా, విన్నాం కదా. అక్కడ ఒక మాట రాస్తారు, ఆ జిహ్వకు రుచిని గ్రహించాలి అన్న ఆశ లేనప్పుడు, స్ఫూర్తి లేనప్పుడు ఆయన మనసుకి రకరకాల పదార్థాల రుచిని చూడాలన్న లాలస ఎక్కడుంటుంది? ఇంద్రియానికే విషయం పట్ల ఆసక్తి లేనప్పుడు ఇక ఆయన మనసు వచ్చి విషయాలలో ఎలా చిక్కుకుంటుంది? కాబట్టే ఆయన ఇంద్రియాలకి ఎటువంటి ఆశ ఉండదు, ఆయన మనసులో ఎటువంటి లాలస ఉండదు. అలా పరిపూర్ణంగా ఆయన జిహ్వని జయించారు. జిహ్వపై రుచులు జయించారా? జిహ్వపై ఎప్పుడు అల్లా నామం వారి ముద్ర. అల్లా అచ్చా కరేగా, అల్లా తుమారా బహుత్ దేగా. అంతే. అల్లా మాలిక్. అల్లా అంటే భగవంతుడని ఓ సందర్భంలో అల్లా అంటారు, మరో సందర్భంలో పరమేశ్వరుడు అంటారు, మరో సందర్భంలో శ్రీహరి అంటాడు. కాబట్టి అల్లా సబ్కా మాలిక్ ఏక్ అని బాబాగారు చెప్పిన సత్యం
సత్యం సత్యం. భగవంతుడు ఒక్కరే, దాంట్లో అనుమానం లేదు. మనం రకరకాల పేర్లతో మనం పిలుచుకున్న హిందువులు, ముసల్మాన్లు అల్లా అన్న, క్రైస్తవులు జీసస్ క్రీస్తు అన్న, ఎవరైనా ఉన్న భగవంతుడు ఒక్కరే, ఇందులో సందేహమే లేదు. చివరిది వాసన. ఎటువంటి ప్రత్యేకమైనటువంటి పరిమళం ఆయన కోరుకునేది లేదు. కాబట్టి ఈ పంచ విషయాల పట్ల కూడా ఆయనకి ఎటువంటి ఆసక్తి లేదు. ఇది ఉండిందా అది సంగత్వానికి కారణమవుతుంది. శబ్దం. జింకని వేటగాడు ఒక రకమైన సంగీతం ప్లే చేస్తూ వెళ్తాడట. ఈ జింకకి ఈ మ్యూజిక్ని వెళ్ళాలని భలే కోరికట. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది అని వెతుక్కుంటూ వస్తుంది. వేటగాడికి ఎదురుగ్గా వస్తుంది, మృత్యు ఎదురుగ్గా వస్తుంది. వాడు షూట్ చేస్తున్నాడు, జింక చనిపోతుంది. అలా శ్రవణం, శబ్దం అనే దాన్ని వినాలి అన్నటువంటి లాలస ద్వారా జింక ప్రాణాన్ని కోల్పోయింది. స్పర్శ సుఖం కోసం మగ ఏనుగు వచ్చి ఒక వ్యక్తికి మావటివాడికి బందీ అవుతుంది. వాడు అంకుశ పోట్లు తింటుంది. రూపం. దీపం వెలుగుతున్నప్పుడు, అది పూర్వం మనకు కిరోసిన్ లైట్లు ఉన్నప్పుడు దాని చుట్టూ పురుగులు తిరుగుతుండేటివి. అది ఎర్రగా ఉంటే ఆ రూపాన్ని భ్రమిసి దాన్ని ముట్టుకోవాలని వచ్చేటి. అదేమో అగ్నేయ. అగ్నిధర్మం ఏంటి? ఏదైతే దాంతో సంపర్కానికి వస్తుందో దాన్ని దహించి వేస్తుంది. అలా పురుగులు వచ్చి దాన్ని ముట్టుకొని రూపానికి భ్రమసి ప్రాణాలు కోల్పోతున్నాయి. రసం. ఎక్కడో నీళ్ళల్లో స్వేచ్ఛగా ఉన్న చేప గాలం వేయంగానే దాని రుచిని అనుభవించాలని వచ్చి ఇరుక్కుంటుంది, గాలానికి దొరికిపోతుంది. చేపలు పట్టే వ్యక్తికి దగ్గరికి వెళ్ళిపోతుంది, చనిపోతుంది. వాసన. తుమ్మెద ఎలాగైతే తామర పువ్వులో కూరుకొని పోతుందో, తామర పువ్వు ముడుచుకుంటే ప్రాణం కోల్పోతుందో, ఇలా ఇవన్నీ ఒక్కొక్క విషయం కోసం, ఒక్కొక్క విషయం పట్ల వాటికి ఉన్న సంగతంతో ప్రాణాలని, స్వేచ్ఛని కోల్పోతూ ఉంటే మనకు వచ్చేసరికి ఈ 5 కూడా 24/7 ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటాయి. మనం గనక వీటికి బానిసలం అయితే, వాటి పట్ల మనకు ఆసక్తి ఎక్కువగా ఉంటే ఇదే కదా పెద్ద దోషం. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ బాబాగారు లాంటి వారు వీటన్నిటికీ అతీతులుగా ఉంటారు. వాళ్ళు నిర్దోషులై ఉంటారు. మనం వీటితో సంగతం ఉండేంత వరకు మనకు ఆ దోషత్వం ఉంటుంది. కాబట్టి శబ్దాన్ని కోరుకున్నామా? బాబాగారి సచరిత్ర శ్రవణాన్ని కోరుకుందాం. బాబాగారి నామశ్రవణం కోరుకుందాం. నామకీర్తన వినేందుకు కోరుకుందాం. స్పర్శ, బాబాగారి పాదస్పర్శ కోరుకుందాం. సచరిత్ర నిత్యం స్పర్శలో ఉంటే మనం బాబాగారి స్పర్శలో ఉన్నట్టే. రూపం, బాబాగారి రూపాన్నే కళ్ళల్లో నింపుకుందాం. బాబాగారు తమ గురువుని ఎలాగైతే కళ్ళల్లో నింపుకున్నారో అలాగే మనం మన గురువుని నింపుకునే ప్రయత్నం చేద్దాం. రసం, జిహ్వాని బాబాగారు చెప్పినట్టుగా మితంగా భుజించు, మితంగా మాట్లాడు, మితంగా నిద్రపో. మితంగా భుజించు, మితంగా మాట్లాడు. జిహ్వని అదుపులో ఉంచుకునేందుకు బాబాగారు నామాన్ని జపిస్తాం. మంచి మాటలే మాట్లాడదాం. బాబాగారి గురించి మాత్రమే మాట్లాడదాం. ప్రాపంచిక విషయాలు తక్కువగా మాట్లాడతాం అని కనుక అనుకుంటే అది కూడా అదుపులోకి వస్తుంది. ఇంకెటువంటి వాసన, బాబాగారి పూజా ద్రవ్యాలని వాసన చూసేందుకు మనం ఉపయోగించుకుందాం మనకున్న ముక్కుని. ఇలా మనం కూడా మన దోషాన్ని తొలగించుకునేందుకు మనకు మార్గం ఉంది. వీటన్నిటికీ మనకుండేటువంటి ఈ అవగుణాలకి కారణం శరీరాభిమానం. ఈ శరీరాభిమానం తొలగాలంటే, అజ్ఞానం తొలగాలంటే బాబాగారు చూపిన మార్గం భక్తి మార్గం. బాబాగారు చెప్పినట్టుగా వారి చరిత్రని శ్రవణం చేసిన 2 అధ్యాయాలు చెప్పారు. నా కథలను శ్రవణం చేసిన, మరణం చేసిన, గానం చేసిన నా యందు భక్తి జనిస్తుంది, అజ్ఞానం వెంటనే నశిస్తుంది. కాబట్టి చరిత్ర శ్రవణం ద్వారా, నిత్యం అధ్యయనం ద్వారా, సచరిత్ర నిత్య శ్రవణ, మనన, చింతన, పరిశీలన, అధ్యయనం, నిధిధ్యాసన ద్వారా మనలో ఉండే మాలిన్యం తొలగిపోతుంది, భక్తి జనిస్తుంది, అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం నశింప చేసుకునే కొద్దీ మనం కూడా
ఆకాశం మేఘాలు లేని ఆకాశంలాగా స్వచ్ఛంగా, నిర్మలంగా, నిష్కల్మషంగా, పరిశుద్ధంగా, నిర్దోషులుగా ఉండే అవకాశం మనకు కలుగుతుంది. మిత్రులారా, ఇది ఈరోజు సత్సంగం. తర్వాత వీడియోలో బాబా గారు ఇచ్చిన స్మరణ ఏదైతే వస్తుందో దాని ప్రకారం ఇంకొక సత్సంగం చేసుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.